గ్రేటర్ సిటీలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయోమయంగా మారింది. ప్రజా ప్రతినిధుల మాట, అధికారులు మరో మాట మాట్లాడడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 1 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని నేతలు ప్రకటించినా ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో దరఖాస్తులు చేసుకోవాలా వద్దా అనే అయోమయ స్థితిలో ఉన్నారు సిటీ వాసులు. గ్రేటర్ సిటీ పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. కార్డుల జారీపై ప్రజా ప్రతినిధులతో మాట, అధికారులతో మాటగా ఉంటుంది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి 1 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించారు. దీంతో సిటీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ 3వ తారీఖు వచ్చినా ఆ ఊసే కనిపించడం లేదు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. అంతకుముందు ఇదే అధికారులు మార్చి 1వ వారంలో కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. ఒక్కోసారి ఒక్కో మాట చెప్తుండటంతో జనాలు అసలు రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వరా అన్న అయోమయంలో ఉన్నారు. హైదరాబాద్ కోర్ సిటీ 9 సర్కిళ్లలోని ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మార్పులు చేర్పులు చేసుకునేందుకు, కొత్త పేర్లను నమోదు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని, తర్వాత అంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ప్రకటనలు చేస్తుండటంతో జనం తికమక పడుతున్నారు. ఎందుకైనా మంచిదని చాలా మంది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో నగరంలోని మీ సేవా సెంటర్ల దగ్గర రోజు వేల సంఖ్యలో పబ్లిక్ బారులు తీరుతున్నారు. గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు లక్షల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం 9 సర్కిళ్ల పరిధిలో 6,39,451 రేషన్ కార్డులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో 5,40,000 మంది, 4 నెలల కింద కులగణన సర్వేలో 83,000 మంది అప్లై చేసుకున్నారు. ఇటీవల మీ సేవలో దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించడంతో జనాలంతా మళ్లీ క్యూలు కట్టారు. దీంతో 2 వారాల్లోనే 1,31,484 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కులగణన సర్వే అర్హుల వివరాలు అందకపోవడంతోనే రేషన్ కార్డుల జారీ ఆలస్యం అవుతోందని తెలిపారు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు. తాజాగా మీ సేవా కేంద్రాల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల వివరాలు కూడా పూర్తిగా అందలేదని అంటున్నారు. దరఖాస్తులు తమకు చేరితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తామంటున్నారు. ఇప్పటి వరకు కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారు అధికారులు.